చెప్పలేదా? శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదా? నీ హయాంలోనే కదా చెప్పింది, నీ హయాంలోనే కదా వీళ్ళందరూ చెప్పింది. అయ్యా చంద్రబాబు కళ్ళు మూసుకున్నావా? కళ్ళు తెరువు. మతి మరుపు చంద్రబాబు నాయుడు గారికి మతి మరుపు. ఆయనకి ఇప్పుడు మాట్లాడింది పొత్తులు గుర్తుండదు. 26 కేసుల్లో 28 కేసుల్లో స్టే తెచ్చుకున్నావు. ఏ ముఖ్యమంత్రి కూడా స్టే తెచ్చుకోలే. ఇలాంటి నీకంటే ఎవరయ్యా కోటీశ్వరుడు? ఈవేళ కూడా ప్రపంచ బ్యాంకు చెప్పింది నువ్వే కోటీశ్వరుడు అని. రాష్ట్రపతి చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే నమ్మశక్యంగా లేదు అని. నీకు తెలియదా? ఈవీఎం 40,000 ఈవీఎంలు సుప్రీంకోర్టు చెప్పలేదు. ఫామ్ కూడా వచ్చినప్పుడు అయ్యా అది కూడా సమాధానం చెప్తాను. నువ్వు అడిగిన దానికి పెద్ద ఈవీఎంలకు లెక్క చెప్పలేదు. ఛార్జింగ్ తేడా వచ్చింది. నీకు ఛార్జింగ్ ఎందుకు తేడా వచ్చింది? ఛార్జింగ్ ఎందుకు తేడా వచ్చింది? ఎందుకు పెట్టలేదు? ఎందుకు కమిషన్ తెలీదా? సస్పెండ్ అయింది డీజీపీ. ఆ రోజే డ్యూటీ, మళ్ళీ ఆ రోజే రిటైర్మెంట్. అలా ఎలా సాధ్యం అవుద్ది? కేంద్ర ప్రభుత్వం దొంగకు దొంగ మీరు కావాలని చేశారు. రాష్ట్ర ప్రజలారా గుర్తించండి, దయచేసి ధర్మాన్ని గుర్తించండి. మీరు తిరుపతి రద్దు అన్నాడు, అయిందో ధర్మం అన్నాడు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే రాజు ఎవరికి లేదు. నీకే కాదు, పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు. అవన్నీ చెప్పండి. పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా పనికిరాడు. అయిందో ధర్మం అన్నాడు. ఇన్నో తిరుపతి రద్దు అన్నాడు. ఏటైందో 40 గోవులు చనిపోయి, సింహాచలంలో చనిపోయి, సింహాచలంలో మరి 20 మంది చచ్చిపోయారు. తిరుపతిలో 26 మంది చచ్చిపోయారు. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు లేవు. ఏమంతా పడుకుని పడరు, ఏమంతా హాస్పిటల్ నడునే పడ్డాడు. చెప్తాను చూడు, క్యాబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు. అల్లా కర్ణాటక వెళ్ళిపోతుంది. ఏనుగులు కావాలి వెళ్ళిపోతుంది, పడుకుని పడతారు. ఈ క్యాబినెట్ మీటింగ్ మరి పవన్ కళ్యాణ్ తో మరి పవన్ కళ్యాణ్ దేని గురించి వచ్చాడు ఇక్కడ? రాజకీయాలు ఎందుకు వచ్చాడు ఆయనకి? ఇప్పుడు జగన్ రోడ్ మీద మొదటి చంద్రబాబు వాళ్ళకు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు పోలీసులు కాస్తున్నారు. ఎంటర్ పెట్టి కొడతారు. జగన్ కరోనా టైంలో ఇంటింటికి వైద్యాన్ని అందించాడు. ఎవరైనా చెక్ చేశాడు. చంద్రబాబు 4 ప్లేట్లు కొన్నాడు. నీకు ఆవేశం అయ్యా బాబు, చంద్రబాబు 4 ప్లేట్లు కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలీదా? 50,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ అమ్మేస్తున్నారు. ఎప్పుడు తెలిసింది? మంత్రి నారాయణ అన్నాడు ఇది రాజధానికి పనికిరాదు, ఇది మునిగిపోయిన భూములు అని. బాబు ఈవీఎంలు మార్చి తవడేం చేస్తున్నాయి బాబు? అప్పుడు మీరేం చేస్తారు? 2,000 ఓట్లు, 4,000 ఓట్లు, 5,000 ఓట్లు, 70,000, 80,000, 90,000 వచ్చేది. జై జగన్, జై